ఏమైందని చెల్లి అక్క సడన్గా ఫోన్ కట్ చేసింది? అట్లా కాదండి, అన్నను చెల్లి ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాం. అదేనే నేను పన్న అనుకొని ఏది పడితే అది మాట్లాడుతాను నా గురించి ఇన్లే అనుకుంటానా నీ తాగుతానా తిరుగుతానా జాబ్ లేదు ఏం లేదని చెప్పేసి మొత్తం నా గురించి వాళ్ళక్కడ మాట్లాడతాను అంటే మీ వాళ్ళ దగ్గర నా ఇజ్జత్ మొత్తం తీద్దామా నానేగా? లేదండి, వాళ్ళు నార్మల్గా బాగా జాబ్ చేస్తున్నాడు, తాగడం మానేసిండు అని అడిగితే చెప్తున్నానండి. అయితే వాళ్ళు అట్లా అడుగుతాను ఏం చెప్పాలి? నేను తాగుతానా తిరుగుతానా మానలే అని చెప్పేసి మొత్తం నా గురించి అంత నీట్గా చెప్తే ఇప్పటికే నా గురించి వాళ్ళు పెద్దలు ఉత్సాగానని చెప్పేసి అనుకుంటారు. ఇంకా ఏమనుకుంటారు నువ్వు ఇట్లా చెప్తే? అయ్యో, నీ గురించి ఏం వాళ్ళు తప్పుగా అనుకోవట్లేదండి, నువ్వే ఏమైనా జాబ్ చూసుకుంటే మంచిగా ఉంది కదా అని వాళ్ళే బాధపడుతున్నారు. అదే లేకిదానా ఇప్పుడు నేను జాబ్ చూసుకుంటలే అని చెప్పేసి మీ వాళ్ళ కాడ మొత్తం అలసైపోయినా దానికి తోడు నీ తాగుతానా తిరుగుతానా అని చెప్పేసి ఇంకా నువ్వు కలుపు చెప్తా అంటే మీ వాళ్ళ దగ్గర నా ఇజ్జత్ మొత్తం పోతుంది. అయ్యో, మీరు అనుకున్నట్టు అట్లా ఏం మాట్లాడలేదండి, అన్న ఫోన్ చేసి మాట్లాడి ఒక వారం రోజులు ఇంటికి తీసుకెళ్తా అన్నాడు అంతే. అదేనే మీ వాళ్ళ దగ్గర నువ్వు తిరిగిపోతుంది తాగుపోతుంది చేసి నువ్వు మొత్తం ఊరు లేవు వారం రోజులు కాదు మొత్తానికే పో నీ ఎవరన్నా దరిద్రం పోయింది అనుకుంటా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారండి? నేను మాట్లాడింది మొత్తం విన్నాను, మీరే చెప్తున్నారు కదా. నేనేమన్నా, నేను రానని చెప్పిన కదా వాళ్ళకి, ఆయన ఎందుకు లొల్లి చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు నేను లొల్లి తయారు చేస్తానా? మీ వాళ్ళతోటి నా గురించి లొల్లి తయారు చేసిన నువ్వా నేనా? వాడు ఇంటికి వచ్చి తీసుకోపోడు కాదే, నువ్వు నా ఇంట్లోనే ఉండద్దు పో నువ్వు ఇంటికే పోవే ఉండకపోన్నాడు. ఎందుకండి ఇప్పుడు ఇంత లొల్లి చేస్తున్నారు? మిమ్మల్ని ఇచ్చిపెట్టి నేను పోతానన్నా వెళ్ళనని చెప్పినా కదా. అయ్యో నల్లికుట్ట దానిలాగా నా దగ్గర ఏడ్చుకుంటా నువ్వు పర్ఫార్మెన్స్ చేయకు, నా ఇంట్లో నువ్వు ఉండవు ఇంతగా నడు ఏకిడి ముఖం దానా నడు.